ఇక మహబూబాబాద్ బీఆర్ఎస్ లో సీనియర్ల సిగపాట్లు ఏ స్థాయికి చేరాయంటే మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేనంతగా పార్టీ దెబ్బతింది. అయినా సరే నాయకుల్లో మార్పు రాకపోగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల టికెట్ల కోసం కింద స్థాయి క్యాడర్ తిరుగుబాటుకు సిద్ధమవుతోంది అంటున్నారు. మరి ఈ అంతర్గత కుమ్ములాటలపై పార్టీ హైకమాండ్ ఎందుకు మౌనంగా ఉంది? దీనిపై గ్రౌండ్ లెవెల్ నుంచి ఎలాంటి సమాచారం ఉంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. టిఆర్ఎస్ నేతలు వార్నింగ్ ఇచ్చుకుంటూ రాజకీయ కాక రేపుతున్నారు. పార్టీ నేతలు ఎవరి దారి వారే సంధాన పోయిన పరిస్థితి ఉంది. పార్టీ నేతల మధ్య వాగ్వాదాలు, హెచ్చరికలు, పరస్పర ఆరోపణలు తెర మీదికి వస్తూ ప్రతిపక్షాన్ని మరింత అబాస్పాలు చేస్తుందని చెప్పుకునే పరిస్థితి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. మహబూబాద్ జిల్లాలో అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రజాప్రతినిధుల ఆగడాలు ప్రజలు విసుగు చెందారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలుగా పదవులుగా ఉన్నప్పుడు ఎవరికి వారు అందిన కాడికి దోచుకున్నారన్న ఆరోపణలు అయితే దండిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎంపీ కవిత, అప్పటి ఎమ్మెల్యే రెడ్డి నాయక్, శంకర్ నాయక్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కలపర్ రవీంద్రరావు వీరి మధ్య పచ్చగడ్డెత్తే బగ్గు అనే పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. జిల్లా బీఆర్ఎస్ పదవుల్లో వీరందరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పటి నుంచి వారి మధ్య సఖ్యత లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అంతర్గత పోరు బహిర్గతం అవుతుందనే చెప్పుకోవచ్చు. జిల్లాలోని ఇటీవల పలు సందర్భాల్లో నిర్వహించిన పలు సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోతు కవిత, ప్రస్తుత ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీంద్రరావు ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఎవరికి వారు మీడియా సమావేశాల్లో, సభలలో, వేదికపై ఇతర నేతలపై అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. పార్టీ విధానాలు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఉపేక్షించే లేదని చెప్పేసి ప్రత్యర్థులను సొంత నాయకులనే వారు హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కొందరు నాయకులు నేరుగా పేర్లు ప్రస్తావించకపోయినా సెటైర్లు వేస్తూ బాణాలు వదులుతున్న పరిస్థితి నెలకొంది. కొంతమంది పదవుల కోసం పార్టీని నెగిటివ్ గా చూపిస్తున్నారనే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి వారిని ప్రజలు గమనిస్తున్నారని సొంత పార్టీ నేతలతో కొంతమంది హెచ్చరించడం జరిగింది. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే మహబూబాద్ బీఆర్ఎస్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అని అనిపిస్తుంది. ఎవరి అభిప్రాయం వారే వెలబుచ్చుతున్నారు. పార్టీ హైకమాండ్ మాత్రం ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తుందో, నాయకుల మధ్య తలెత్తే విభేదాలు ఏ విధంగా పరిష్కరిస్తారో అనేది తేల్చాల్సి ఉంది. ఒక్కో నేత ఒకే వేదికపై ప్రత్యర్థిని కాకుండా సొంత నాయకులనే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. పార్టీ అబాసు పాలవుతుందనే బాధ్యత లేకుండా ఇంకొక మంత్రి పదవి, ఒక ఎమ్మెల్యే, ఎంపీగా వివరించి కూడా ఈరోజు పార్టీని లెక్క చేయకుండా వ్యక్తిగత దూషణలకు దిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుత ఎమ్మెల్సీ రవీంద్రరావు లాంటి నేతలు తీరుపై కింది స్థాయి క్యాడర్ లో కూడా తీవ్ర అసంతృప్తి వస్తుందని కార్యకర్తల్లో ఆ నోట ఈ మూట వస్తున్న పరిస్థితి ఉంది. పార్టీ వారి సొంత అన్నట్లు పెత్తనం చేస్తూ ప్రజల్లో చులకనవుతున్న విమర్శలు కూడా గుప్పం అనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వారికి ప్రాధాన్యత దక్కేలా చూసుకోవడానికి సదరు నేతలు సిగపట్లు దిగుతుందని అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తుంది. వారి వైఖరికి విసిగిపోతున్న స్థానిక యువ నేతలు సీనియర్ లీడర్లపై తిరుగుబాటు చేస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఉంది, సిద్ధమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకత్వం జోక్యం చేసుకొని ఈ నేతలను సమైక్యంగా తీసుకువస్తుందా, లేకపోతే ఎవరికి తీరని వారు వదిలిపెడితే మాత్రం పార్టీకి తీరని నష్టం వాటిల్తుందని చెప్పేసి చెప్పుకున్న కార్యకర్తలే గుసగుస మాట్లాడిన పరిస్థితి అయితే నెలకొంది. కావ్య, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.